హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేడల్లో లేని ఆనందం ఈ ప్రకృతిలో నివసిస్తే వస్తుంది కదండి. పొద్దున్నే లేచి చూస్తే మా పల్లె వాతావరణం ఎంత బాగా అనిపిస్తుందో. నేనైతే మనసుకు నచ్చిన పని ఎంత కష్టమైనా ఇష్టంగా చేసుకుంటానండి. ఇంకా చెప్పాలంటే ఆడుతూ పాడుతూ చాలా ఉత్సాహంగా చేసుకుంటాను. ఇంకా పొద్దున్నే లేచి ఇంకొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంటి పని అయితే స్టార్ట్ చేశానండి. మనం స్టార్ట్ చేసే ముందు కొంచెం యాక్టివ్గా కొంచెం బాగా చేసుకుంటే పనంతా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బద్ధకం అయితే అస్సలు ఉండకూడదండి. పొద్దున్నే లేచి ఇలా పని చేసుకోవడమే నాకైతే చాలా ఇష్టం అండి. మనం పని చేస్తూ ఉంటే కూడా బాడీ కూడా యాక్టివ్గా బాగుంటుంది. మనం ఏ పని చేసినా కూడా యాక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. ఇంకా కల్లాపు వేసేసాక అమ్మ అయితే సామాన్లు తోముతుంటే నేనైతే ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అని సామాన్లు అయితే కడిగేస్తున్నానండి. ఇంకా కల్లాపు అంతా ఆరాక సామాన్లు అయితే కడిగేస్తాను. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే వెళ్తుందండి. అలాగే హైప్ కూడా చేయండి. కామెంట్ సెక్షన్లో హైప్ అని చూస్తుంది. ప్లీజ్ దాని మీద క్లిక్ చేస్తే పాయింట్లు అయితే వస్తాయండి. లైక్ చేసి హైప్ చేసి కామెంట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్. ఈ రెండు అయితే కంపల్సరీ చేయండి. అలాగే వీడియో కూడా ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా. నేను ఉదయాన్నే లెగిసి బ్రష్ చేసేసాక ఒక లోట నిండా వేడి నీళ్ళు అయితే తాగుతానండి. అలా నీళ్ళు తాగడం వల్ల నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా తాగేసిన వెంటనే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తానండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా సామాన్లన్నీ కూడా కడిగేసి ఇంకా బకెట్లోకి నీళ్ళు అయితే కొట్టేశానండి. ఇంకా కల్లాపి ఆరిపోయింది. ఇంకా ముగ్గు కూడా పెట్టేస్తున్నా. ముగ్గైతే చాలా సింపుల్గా అయితే పెట్టేశానండి. మా పల్లెటూరు పనులు ఇలాగే ఉంటాయండి. అయినా కానీ మాకు పల్లెటూరు లైఫ్ అంటేనే చాలా ఇష్టం. ఇంకా ఇలాగా పొద్దున్నే లేచి ఇంటి పని అంతా చేసుకుంటే భలే అనిపిస్తుంది కదండి. అలాగే సిటీలో అయితే ఇలాంటివి ఏం ఉండవు. జనవరి 1కి తెచ్చిన రంగులండి ఇంకా ఉన్నాయి. రుద్దుదామంటే ఎక్కడ పెట్టేసామో తెలియదండి. చాలాసేపు నెతికాను. ఇంకా రంగులు రుద్దితే బాగుంటుంది కదా అని చెప్పేసి చాలా ఉన్నాయి ఇంకా కలర్స్. ఇంకా రుద్దుతాం కదా డైలీ అనుకుంటేటప్పటికి ఎక్కడో పెట్టేశానండి. అస్సలు కనిపించట్లేదు. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంకా దోసలు అయితే వేసుకున్నామండి. దోసలు వేసేసాక అన్నం అయితే వండేస్తున్నాను. ఇలాగ పల్లెటూరులో కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఇంక ఇలాగైతే అన్నం వచ్చేసి ఈరోజు కూర వచ్చేసి దొండకాయలు అయితే ఉన్నాయండి. దొండకాయలు ఎగురు వండుదామనేటప్పటికి నాన్నైతే వచ్చారండి ఇంకా పనిలోంచి. ఇంకా వచ్చేటప్పుడు అయితే చికెన్ అయితే పట్టుకొచ్చారు. ఇంకా చికెన్ అయితే వండాలి ఈరోజు. అన్నం ఒక పొయ్యి మీద, కూర ఒక పొయ్యి మీద అయితే వండుతున్నానండి. ఇంకా మా అమ్మోళ్ళ పొయ్యి ఇది. నా పొయ్యి అయితే ఆ ఇటుకలు పెట్టి అయితే వండుతానమాట. ఇంకా కూరకైతే ఆ పొయ్యి మీద వండుతాను. ఇక్కడైతే చాలా ఎండొచ్చేస్తుంది. కొంచెంసేపటికైతే మళ్ళీ ఉండదు ఇంకా. అందుకే ఈ పొయ్యి మానేసి ఆ పొయ్యి పెట్టి చక్కగా కూర్చొని అయితే వండుతా. ఇలాగైతే అన్నం మార్చుతున్నాను కదండి. మా అమ్మ వచ్చేసి అన్నం ఒలిగిపోతుంది, అన్నం గింజలడిపోతుంది అంటుంది. కాదమ్మా అన్నం ఒలగట్లేదు గింజాడుతుంటే అంటే అదేమో రేకు వంకరగా ఉంది చూడు చూడు అంది. మళ్ళీ తీసి చూశాను అన్నం ఏం ఒలగలేదండి. అది వంగిపోవడం వల్ల అలాగైతే కనిపిస్తుందన్నమాట. ఇంకా చికెన్ అయితే ఓపెన్ చేశాను. ఇది వచ్చేసి పారనండి. దీంట్లో అయితే గుడ్లు ఉంటాయి కదా. మా చిన్నప్పుడు అయితే ఈ కూర తెచ్చినప్పుడు ఎప్పుడు కూడా దీంట్లో గుడ్లు ఉంటాయి కదండి. ఫారెన్లో బాయిలర్లో అయితే గుడ్లు అయితే ఉండవు కదా. ఈ గుడ్లు ఎన్ని ఉంటే అందరికీ లెక్కేసేసుకునేవాళ్ళు. నాకోటి గుడ్డు నీకో గుడ్డు అనేసి లెక్కేసేసుకునేవాళ్ళం అండి. ఇంకా దెబ్బలాడేసుకునేవాళ్ళు. ఒక గుడ్డు అయితే ఒక్కోసారి అయితే కూరలు అయితే చిరిగిపోయేదండి. ఇన్ని గుడ్లు ఉండాలి కదా. ఒకటేమైపోయింది అని లెక్కేసుకునేవాళ్ళం. మరి నిజంగా నవ్వొస్తుంది. అలా ఉండేవాళ్ళమండి. ఇప్పుడైతే మా అమ్మాయికి కావాలంటుంది. గుడ్లన్నీ నాకే కావాలంటుంది. చెల్లొచ్చేసి నాకు కూడా ఇవ్వి అంటుంది. ఇంకా ఆ సంగతి చిన్నప్పటి రోజులైనా వేరు కదండి. భలే ఉండేది. ఇంకా తలకోటి చిన్న చిన్న గుడ్లైనా కానీ చాలా బాగుంటాయి ఈ గుడ్లు. మామూలు గుడ్ల కన్నా నాకు ఈ గుడ్లు అయితే చాలా ఇష్టమండి. ఇంకా చిన్నప్పుడైతే ఇంకా అసలు దెబ్బలాడేసుకునేవాళ్ళం మేము ముగ్గురం కూడాని అక్క చెల్లెలము. ఈ మాంసం అయితే కుక్కర్లో వండితే చాలా మెత్తగా అయిపోతుంది కానీ నేను కట్టెల పొయ్యి మీద కూడా వండి చాలా మెత్తగా అయితే వండానండి. నిజంగా చాలా బాగుంది. ఎలా వండానో మీరైతే చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది. కుక్కర్లో కన్నా ఇది ఇలాగ వండితేనే చాలా రుచి కదండి. కట్టెల పొయ్యి మీద అయితే రుచే వేరబ్బా. ఇంకా ఎలా వండినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ అయితే కడిగేసానండి. ఇంకా కడిగేసి శుభ్రంగా 2 సార్లు అయితే కడిగేస్తాను. ఎక్కువ సార్లు అయితే కడగనండి. లేకపోతే ఎక్కువ సార్లు కడిగినా కూడా అంత టేస్ట్ అనిపించింది నాకు. 2 సార్లే కొంచెం బాగా కడిగేస్తే నీళ్ళు లేకుండా అయితే దేవుకుంటానండి. అసలు నీళ్ళు ఉంచనమాట. ఎక్కువ నీళ్ళు ఉండడం వల్ల ఎక్కువ సార్లు కడిగినా కూడా ఆ టేస్ట్ అనేది పోతుంది. చప్పబడిపోతుంది ముక్క అనేది. అందుకే ఎక్కువ కడగను. ఇంకా 2 సార్లు అయితే కడిగేసి ఇంకా
ఇంకా ఆనియన్స్ అయితే కోసేసుకుంటాను. అమ్మ అయితే ఆ పొయ్యి మీద అయితే చారైతే పెడుతుందండి. ఇంకా ఆ పొగైతే మామూలుగా రావట్లేదు ఇంకా. ఇంకా చికెన్‌లోకి చారైతే కంపల్సరీ ఉండాలి. ఇంకా నాన్నకి, అమ్మకి కూడా చికెన్‌లోకి బావుంటది. నేనైతే ఒక్కోసారి ఏసుకుంటాను గానీ, చారైతే అసలేసుకోను. అది చికెన్‌లో అయితే కొంచెం ఒకసారి లాస్ట్‌లో ఒక 2 ముద్దలుగా అయితే వేసుకుంటానండి. ఇంకా ఆనియన్స్ కూడా ఎక్కువే యేసుకుంటాం మేమైతేని. ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటయిపోయింది. ఇంకా ఆనియన్స్ కూడా ఎక్కువేసుకోవడం. ఇంకా అల్లం పేస్ట్ అన్నీ నూరేసుకొని ఇంకా దగ్గరైతే పెట్టుకున్నాను. ఇంకా పొయ్యయితే అంటిచ్చేసి ఇంకా కూరైతే వండేస్తాము. ఫస్ట్ గుండాని ఈ పొయ్యి అంటించడమే కొంచెం ప్రాబ్లమ్ గానీ, తర్వాత అంటుకుంటే బానే అంటేసుకుంటాదండి. ఫస్ట్ కొంచేపు అస్సలు ఇబ్బంది పెట్టేసింది. ఇంకా అస్సలు అంటుకోలేదు. ఇంకా ఏం చేస్తానని చెప్పేసి ఇంకా ఆకులు పెట్టేసి అయితే అంటించేస్తున్నాను. ఇంకా దాకైతే పెట్టేసాను. ఇంకా ఆయిలేయకముందే ఫస్ట్ ఎక్కువొచ్చేస్తది. తర్వాత మంటేమో అస్సలు రాదు. కట్టెల పొయ్యి మీద వండాలన్నా కూడా చాలా కష్టమండి. ఇంకసలా కట్టెల పొయ్యి మీద వండలేనోళ్ళైతే చాలా కష్టంగా అనిపిస్తది వాళ్ళకైతేని. మాకైతే చాలా ఎప్పుడు రోజు వండే వాళ్ళకైతే కొంచెం ఈజీగా అనిపిస్తది గానీ, అస్సలు పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద దగ్గరికి రాలేనోళ్ళుంటారు కదండీ! ఆళ్ళైతే కూర్చోబెట్టాలి ఒకసారి. ఆ పొగతోని, దాంతోని అస్సలు మామూలుగా ఉండదు ఆళ్ళకి. ఇంకా చికెన్ కర్రీ అయితే ఇలా కడిగేసి మూతైతే పెట్టేసుకున్నానండి. ఆనియన్స్, అల్లం పేస్ట్. ఇంకా దేనికి దానికి అయితే మూతలైతే పెట్టేసుకుంటాను. ఇంకా పొయ్యి మీద ఉండడం వల్ల చాలా కష్టమండి. గమ్మున ఊదినా కూడా దుమ్మంతా కూడా దాంట్లోకెళ్తది. అందుకే గాని ఎప్పుడు కూడా నేను ఏం వండినా కూడా ప్రతి దాంట్లో కూడా మూతైతే పెట్టేసుకుంటాను. అసలు ఏది కూడా అలా వదలనండి. మనం అలా ఊదుతాం కదా! అది ఆ చెత్తంతా వచ్చేసి ఆటిల మీద పడతది. అందుకని చెప్పేసి దేంట్లో కూడా మూత పెట్టకుండా అలా వదలం మేము. ఇంకా ఆయిలైతే వేసేస్తున్నాను. ఇంకా దాకైతే బాగా హీటెక్కిపోయింది. ఇంకా ఆయిలేసేసిన వెంటనే ఇంకా ఆనియన్స్ కూడా వేసేయాలి. ఇంకా చికెన్ కర్రీ అయితే కట్టెల పొయ్యి మీద వండి చాలా రోజులే అవుతుందండి. ఎప్పుడు కూడా నైటే తింటాం మేము. నైటే పట్టుకొస్తారు ఇంకా. ఇంకా ఈరోజైతే పనిలోంచి గమ్మున వచ్చేయడం వల్ల ఇంకా నాన్నైతే చికెన్ పట్టుకొచ్చారు. చాలా రోజులవుతుంది. మేమెప్పుడు కూడా పగలు నాన్ వెజ్ అయితే తినమండి. వెజ్జే తింటాం ఎక్కువగా. నైటే పట్టుకొస్తారన్నమాట. చికెనైనా, మటనైనా, చేపలైనా ఏదైనా సరే ఎక్కువగా ఎప్పుడైనా పనిలోకెళ్ళకపోయినా గమ్మునొచ్చేసినా కూడా ఇలాగైతే పట్టుకొస్తారు. అదైనా వారం అందరూ తినేసి రోజునైతే పట్టుకొస్తారు. వారాలే ఎక్కువలేండి. అమ్మ అయితే సోమవారం చేస్తది. శుక్రవారం, శనివారం. నేనైతే గురువారం, శుక్రవారం చేస్తాను. చెల్లొచ్చేసి సోమవారం, శుక్రవారం చేస్తది. ఇంక మేము తినం కదండీ! నాన్న కూడా తెచ్చుకోరు. ఇంకా నాన్నకి గుడ్లు అనేది అలా పుల్టి పెట్టేసుకోవడం అలా చేస్తారన్నమాట. ఇంకా అమ్మ కూడా ఎక్కువగా చేపలొచ్చినా కూడా ఇచ్చుకోదండి. చాలామంది నానమ్మోళ్ళు గాని చేపలైతే పట్టుకొస్తారు. గోదావరి చేపలు, పగలు. నాకు చిన్నప్పటి నుంచి అసలు ఇచ్చుకోవడమే లేదండి. ఎప్పుడు కూడా ఇచ్చుకోదు. ఎందుకంటే పగలకి కాయగూరలనేది తెచ్చేస్తారండి. కంపల్సరీ అయితే వండుకుంటాం కాబట్టి ఇంకేమీ లేపోతే గమ్మున చేపలొచ్చినా కూడా అమ్మయితే ఇచ్చుకుంటది. కంపల్సరీ నైట్ అయితే నాన్న పొద్దునకి ఏం కావాలో అనేది తెచ్చేస్తారండి. ఇంక చేపలొచ్చినా కూడా మమ్మల్ని అడగరు మేము ఇచ్చుకోమని. ఇంకా వస్తాయండి అత్తమాటులు, కడి చేపలు. ఇంకా మా ఇక్కడ రేవుకాడోళ్ళే పట్టుకొస్తారు గోదావరి చేపలు. ఇంకా అమ్మ అయితే ఎప్పుడు మేమైతే అంటా ఉంటాము ఇంకా "నువ్వెప్పుడైనా ఇచ్చుకున్నావా చేపలు" అంటాము. నాన్న ఇంక నైట్ పట్టుకొస్తారు కదా! మనకి నైటే ఉంటాయి కదా! ఎక్కువ చేపలు ఇయ్యే ఉంటాయి కదా! పగలెందుకు? ఆళ్ళైతే పగలు తెచ్చుకోరు. డ్యూటీకెళ్ళిపోతారు సాయంత్రం. ఇంకా పగలు తెచ్చేసుకొని పొద్దున్న సంధ్యాలో తింటారు. ఇంక మనకైతే నైట్ తెస్తారు కదా అంటది. అయినా ఎప్పుడు ఇచ్చుకో కదా అంటాం మేము. మీతో మాట్లాడుతూనే ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయండి. ఇంక దాంట్లో అయితే చికెన్ అయితే వేసేసుకోవచ్చు. చికెన్ అయితే మ్యాగ్నేట్ కూడా చేసుకోవచ్చు. నేను ఎందుకో గాని ఒక్కోసారి నచ్చదండి అలా వేసుకుంటేని. అందుకే కూడా మామూలుగా అయితే వేసేస్తున్నాను. ఈ చికెన్ ముక్కలైతే బాగా మగ్గిచ్చాలండి. ఇదైతే బాయిలర్ కాదు కదా! మెత్తగా ఉండదు. బాగా మగ్గితేనే ముక్కనేది దుమ్ము కదండీ! మెత్తబడతదనమాట. బాగా మగ్గిచ్చాలి. ఇంకా ఒక పావుగంట సేపు బాగా మగ్గిచ్చేసానండి నేను. ఇంకా ఏం వేయకుండానే అప్పుడైతే కారం అయితే వేసుకోవచ్చు. ఒకసారైతే వేసేసి ఇంకా బాగా కలిపేసానమాట. ఇప్పుడైతే పొయ్యి బాగా మండించాలి. పొయ్యయితే మొత్తం ఆరిపోయిందండి. ఇంకా బాగా ఊది కూడా ఇప్పుడైతే మంట పెట్టాను. వీడియో వెనకాల నా కష్టాలండి. పొయ్యేమో ఆరిపోతుంది. అక్కడేమో ట్రైపాడ్‌లో వీడియో అయితే వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ దాన్ని ఆఫ్ చేసుకునేటప్పటికి పొయ్యేమో ఆరిపోతుందండి. నా కష్టాలంటే మామూలుగా ఉండవు. అయ్యే తెలీదు. మామూలుగా వీడియో లేకుండా వండేసుకుంటే చాలా ఈజీగా వండేసుకోవచ్చు. వీడియో తీస్తా వండాలంటే డబల్ పనవుతదనమాట. ఈ పొడొచ్చేసి ధనియాల పొడండి. ఈ పొడైతే చాలా బెస్టు. ఇంకా ధనియాలుని, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు ఇయన్నీ కూడా మిక్సీలో ఏసి పేస్ట్ పొడిని చేసేసుకున్నామండి.
ఇంకా నాన్ వెజ్‌లో అయితే కొంచెం కొంచెం పొడిమైతే వేసుకుంటాము. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేస్తాంలేండి. ఇంకా చాలా టైం పట్టింది మగ్గిచ్చాలంటే. చాలా మగ్గిస్తే గానీ ఆ ముక్క అనేది మెత్తగా అవ్వదండి. మనం కుక్కర్‌లో వండుకునే కన్నా ఇంకెక్కువ టేస్ట్ ఉంటది మగ్గిస్తేని. ఇంకా చాలా సేపయితే మగ్గిచ్చేసా. ఇంకా మగ్గిపోయాక ఇంకా కారం అయితే వేసేస్తున్నానండి. ఇప్పుడైతే పొయ్యయితే చాలా మండుతుంది. ఇంకా కారం వేసేసి ఒక 2 నిమిషాలైతే వాటర్ అయితే వేసేసుకోవచ్చు. ఇంకా కారం వేసాక ఎక్కువ సేపు మగ్గిస్తే ఇంకా కిందంతా కూడా మొత్తం మాడిపోతది. ఇంకొకసారి అయితే కలిపేసి ఇంకా వాటర్ అయితే వేసేసుకుంటాను. ఇంకా కొద్దిగా అయితే అల్లం పేస్ట్ ఉంటే ఇంకా అది కూడా వేసేస్తున్నానండి. ఇంకా ధనియాల పొడి కూడా మళ్ళీ కొద్దిగా అయితే యాడ్ చేశాను. ఇంకా నానైతే మళ్ళీ వెళ్ళి ఇంకా పుచ్చకాయ అయితే పట్టుకొచ్చారండి. ఇంకా మా అమ్మాయి వచ్చిన వెంటనే పప్పులు అని ఏడ్చేస్తదన్నమాట. ఏదో ఒకటి పట్టుకొస్తారు. ఇంకా ఈ రోజైతే ఏం పట్టుకోకుండా వచ్చేసారండి. ఇంకా ఏడ్చేస్తుంటే మళ్ళీ వెళ్ళి పుచ్చకాయ అయితే పట్టుకొచ్చారన్నమాట. పుచ్చకాయ అయితే ఎంచక్కా తింటుంది. ఇంకా నేను కూడా తినాలి. ఇంకా కూర వండేసాక తింటాను. ఇంకా సీజన్ అయితే వచ్చేసిందండి. ఎండాకాలం అయితే వచ్చేసిందండి. ఇంకా పుచ్చకాయలు అయితే తినేస్తారు ఇంక ఈ సీజన్‌లో. ఇంక ఇలాగైతే మగ్గిపోతుందండి కూర. కూర అయితే భలే స్మెల్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పొయ్యి కూడా బాగా ఆరిపోయిందిలేండి. ఇంకా పుల్లలన్నీ అయిపోయినాయి. మళ్ళీ తెచ్చుకొని అయితే పొయ్యి మంటెట్టాలి. ఇంకా తిప్పేసాక ఇంకా వాటర్ అయితే వేసేస్తాను. ఎదురుగా కూర్చుంటే పొగంతా వచ్చేసి ఒంట్లో పడిపోతుందండి. అందుకే నుంచున్నాను అన్నమాట కొంచెంసేపు. ఇంకా వాటర్ అయితే వేసేసుకున్నాక ఇంకా పుల్లలు తెచ్చి మళ్ళీ మంట పెట్టాలి. వీడియో చూస్తున్నారు కదా! ప్లీజ్ లైక్ చేశారా? అలాగే హైప్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మనకి అడ్బెటింగ్స్ కూడా వస్తున్నాయండి. యాడ్స్ అవి కూడా చూడండి నా కోసం. మళ్ళీ పుల్లలు తెచ్చి అయితే గట్టిగా ఊది మంట పెట్టానండి. ఇంకా దాంట్లో అయితే మనకు గుడ్లున్నాయి కదండీ! ముందేసేస్తే ముందే చిదిగిపోయిను. ఇప్పుడు వాటర్ వేసేసాక ఎప్పుడు కూడా ఇవి వేస్తామండి గుడ్లు. ఒకటైతే ఆల్రెడీ చిదిగిపోయింది. ఎలా చిదిగిపోయిందో తెలీదు. ఇంకా లెక్కేసుకున్నామాట. చిదిగిపోయింది. ఆ చిదిగిపోయింది కూడా వేసేస్తున్నాను. ఇంకా గుడ్లన్నీ కూడా వేసేసి ఒకసారి అయితే తిప్పేసి మూతైతే పెట్టేశాను. ఇంకా పుల్లలైతే పెట్టాలి. స్మెల్ అయితే అదిరిపోయింది ఇంకా కూర. ఇంగోండి కూర అయితే ఉడుకుతుంది కొద్దిగా మంటలైతే హైలో పెట్టలేదు ఇంకా. ఇంకా ఎలాగైతే వండేసానండి కూర. పుచ్చకాయ అయితే ఇప్పుడే తింటున్నాను నేను. ఇంకా పొయ్యి అయితే శుభ్రంగా ఆరిపోయింది. తిన్నానులేండి. ఇందాక ముక్క తినేసాను. ఇప్పుడైతే మామూలుగా తింటున్నాను. కూర అయితే భలే అదిరిపోయింది ఇంకా. స్మెల్ అయితే భలే ఉంది. ఇంకా పుచ్చకాయ తినేసాక ఒక పావుగంటకి గాని తినకూడదు. ఆల్రెడీ పుచ్చకాయ తింటే మనం తినేసినట్టు ఏదో నిండిపోయినట్టు ఉంటుంది కదండీ! ఓ పావుగంట అయ్యాక ఇంకా తింటాము. టైం వచ్చేసి 12:30 అవుతుందండి ఇప్పుడు. ఇప్పటికైతే కూర ఉడికింది. పొయ్యి మీద వండితే అంతేనండి. కొంచెం లేట్ అవుతది. పొయ్యి మంటెట్టకపోతే ఇలాగే ఉంటది. మండితే బాగానే ఉంటది కానీ మండకపోతే చాలా కష్టమే. ఇంకా భోజనం అయితే చేసేసామండి. ఇంకా మధ్యాహ్నం కొంచెం శనగపిండి ఉంటే పెరుగైతే ఉందండి. ఆ పెరుగు వేసుకుని పసుపేసుకొని రాసుకుందాము. ఇంకా అంతర్వేది అయితే వెళ్ళాం కదండీ! ఫేస్ అంతా కూడా బ్లాక్ వచ్చేసిందండి మొత్తం. ఇంకా సముద్రం కదండీ అది. ఎవరెళ్ళినా కూడా కొంచెం బ్లాక్ అయితే వచ్చేస్తారు. ఫేస్ అయితే కొంచెం బ్లాక్ అయిపోయింది మొత్తం. కొంచెం ఎప్పుడులా రావాలంటే కొంచెం మళ్ళీ ఏదో ఒకటి రాయాలి కదా అని చెప్పేసి ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చేస్తానులేండి. ఇంకా కొద్దిగా శనగపిండి తీసుకుని దాంట్లో కొద్దిగా పసుపేసుకున్నాను. ఇంకా పెరుగేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాను అనమాట. ఎవరు కూడా భయపడకండి అసల. ఇదొచ్చేసి అద్దం అండి. బండి అద్దము. మాకు ఎన్ని అద్దాలున్నా కూడా ఏదోలాగా పోతా ఉంటాయి. అందుకే ఇంక స్కూటీ అద్దం ఉందండి. ఇంక దాంతోనే చూసుకుంటాము. మాకు ఆల్రెడీ బీరువా ఉంది కాబట్టి బీరువా అద్దమే చూసుకుంటాంలేండి. ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు అరుగు మీద చూసుకోవాలంటే ఈ అద్దాన్నయితే ఉపయోగిస్తాము. ఇంకా అంతర్వేదిలో కొందామన్నాము కూడా ఎప్పుడు పోతాయని ఇంక తీసుకోలేదండి. ఇంకా పెళ్ళికైతే తీసుకోవాలండి కంపల్సరీ. ఇంకా కొద్దిగా ముందైతే ఫేస్ అంతా కూడా వాష్ చేసేసుకున్నాను చన్నీళ్ళు పెట్టి. చేసేసుకుని ఇంకా అప్పుడైతే రాసుకుంటున్నాననమాట. ఇంక చెల్లి కూడా ఉంచమంది. నేను కూడా రాసుకుంటాను ఉంచని చెప్పింది. ఇంకా మొత్తం ఫేస్ అంతా కూడా పట్టిచ్చేస్తున్నాను. అసలెవరు భయపడకండి. ఇంకా ఫేస్ అంతా కూడా కొద్దిగా రాసుకుంటా అయితే రాసేసుకుంటున్నానండి. స్లోగాని మొత్తం కూడా ఫేస్‌కైతే అప్లై చేసేస్తున్నాను. మెడకు కూడా రాసుకోవాలి కానీ రాసుకోలేదండి. ఇంగోండి రాసేసుకొని బాగా ఆరిపోయిందన్నమాట. ఎండిపోతే అస్సల ఫేస్ అనేది గట్టిగా అయిపోతది. ఇంకా అసలు కదలలేము, మెదలలేము అన్నట్టు ఉంటది. ఎండిపోయిందండి. ఇది వాష్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది.
ఇంక ఇలాగైతే ఉందండి. ఇంకా ఫేస్ అంతా కూడా వాష్ చేసేసుకోవాలి. రావట్లేదు అస్సల. మొత్తం కూడా గట్టిగా అయిపోయింది. ఇంకా ఎంతసేపు రుద్దాలో. ఇంకా కడిగేసుకున్నాకైతే చూపిస్తాను మీకు. ఇంగోండి ఇలాగైతే బాగుంది. చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి ఫేసు. స్మూత్గా అనిపిస్తుంది. కొంచెం బాగుంటుంది ఫేస్ అంతా కూడాని. ఇంకా సరిగ్గా వదలలేదండి. నేను గట్టిగా ఉంది కదా చూసుకోలేదు. మళ్ళీ వెళ్ళి కడుక్కురావాలన్నమాట. మళ్ళీ కడుక్కున్నాక అలా తుడిసేసుకున్నాక ఇలాగైతే ఉందండి. చాలా బాగుంది. ఫేస్ అంతా బాగా అనిపించింది. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సాయంత్రానికి పొద్దున్నే కదా చికెన్ అండి. సాయంత్రానికి అయితే గుడ్లుని బీరకాయ ఎగురైతే వండుతుందన్నమాట. చెల్లి వండుతుంది. నేను వండితే మొత్తం వీడియో తీద్దునండి. ఇంకా చెల్లి కదండి. ఇంకా వీడియో అయితే తీయలేదు. ముందుగా అయితే ఆయిల్ వేసేసి గుడ్లు అయితే ఫ్రై చేసేసింది. ఇలా అయితే ఫ్రై చేసేసిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదా ఉంటాను మరి.